హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ హెయిర్ ప్రోడక్ట్ చూపించబోతున్నా. మీరు నమ్ముతారో లేదో, నేను ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. బట్ వెంటనే నా హెయిర్ ఇంత స్టైల్గా ఎలా అయ్యింది, సలూన్ లాగా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక ప్రోడక్ట్ కొన్నాను అనమాట అమెజాన్లో. సో దానివల్లనే నా హెయిర్ని ఇలా అందంగా, సిల్కీగా, స్టైలిష్గా, కాస్త కర్లీ వాళ్ళని వేవీగా అలా చేసుకోవడానికి రీజన్ అన్నమాట. అదేం లేదు, మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపించేస్తుంది. సో రెవ్లాన్ నుంచి ఇలాంటిది ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేశారు. సో నేను చాలా రోజుల నుంచి ఒక హెయిర్ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నా. సో నాకు ఫైనల్లీ ఒక మంచి ప్రోడక్టే దొరికింది. సో దీని నుంచి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని లాస్ కూడా ఉన్నాయి, అంటే పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే దీని గురించి ఏందో తెలుసుకుందాము. సో దీన్ని వచ్చేసి హెయిర్ డ్రయర్ అంటారు, లేకపోతే హెయిర్ వాల్యూమైజర్ అంటారు. నార్మల్గా మనకి హెయిర్ డ్రయర్స్ ఎలా వస్తాయో తెలుసు కదా, మీకు అక్కడ కనిపిస్తుంటది. నేను అన్న ఒక బాక్స్ వేసి పెట్టాను హెయిర్ ప్రోడక్ట్స్, అంటే హెయిర్ టూల్స్ అన్ని. సో హెయిర్ డ్రయర్ అంటే నార్మల్గా హెయిర్ డ్రయర్ వస్తుంది. సో మీరు నార్మల్గా సలూన్కి వెళ్తే హెయిర్ని ఇలా సెక్షన్స్ గా తీసి ఇలా హెయిర్ డ్రైయర్ పెట్టి కోమ్ చేస్తూ హెయిర్ డ్రై చేస్తుంటారు, మనకు హెయిర్ని బౌన్సీ లుక్ అండ్ బ్లో డ్రై చేయడానికి. అదే మనకు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అమెజాన్లో రెవ్లాన్ వాళ్ళు ఇలాంటి ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేశారన్నమాట. సో అదే ఈ హెయిర్ వాల్యూమైజర్. దీన్ని మనం ఎటువంటి కోమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హెయిర్ వాష్ నుంచి రాగానే హెయిర్ని కాస్త ఇలా దులిపేసుకొని మనం పచ్చి హెయిర్ పైన, అంటే వెట్గా హెయిర్ ఉన్నప్పటికీ దానిపైనే మనము మన సెక్షన్స్గా హెయిర్ని తీసి మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. నేను చూపిస్తాను ఎలా యూజ్ చేయాలని. సెక్షన్స్గా హెయిర్ని తీసి మనము మనకు నచ్చినట్టుగా రోల్ చేసుకుంటూ డ్రై చేసుకోవచ్చు. ప్లస్ మనకు బౌన్సీ లుక్, హెయిర్ చాలా వాల్యూమ్ ఉంది కదా అన్న లుక్ వస్తుంది అనమాట. స్పెషల్లీ థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. సో అందుకే మీకు ఈ వీడియో ఖచ్చితంగా చూపించాలనిపించింది, ఎందుకంటే నాకు బెస్ట్ రిజల్టే వచ్చింది. అలాంటప్పుడు మీకు కూడా వస్తుంది కదా రిజల్ట్. సో ఇంకా అక్కడక్కడ కాస్త వెట్గా ఉంటుంది, బట్ ఆల్రెడీ షేప్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి వన్స్ ఫుల్ డ్రై అవ్వగానే అదంతకదే డ్రై అయిపోగానే మనకు ఆ వేవీ లుక్ అలానే ఉండిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసిన, నాకు నచ్చింది, అందుకే మీకు వీడియో చేసి చూపిస్తున్నా. సో దీన్ని వాల్యూమైజర్ అంటారు. మంచిగా చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి నాకు ఆఫర్లో, బాక్సింగ్ డే ఆఫర్లో దొరికింది. సో నాకు ఒక 30 pounds ఏమో దొరికింది, బట్ యాక్చువల్లీ ఇది 45 to 49 pounds వరకు ఉంది. సో 5000 రూపీస్ అట్లా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. బట్ పర్లేదు, ది బెస్ట్ ప్రోడక్ట్. రెవ్లాన్ వాళ్ళది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. దీంట్లో కూడా కాస్త తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, 2000లో అలా, 1500, 2000లో అలా కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఎలా వర్క్ చేస్తాయన్నది తెలియదు, బట్ నేను హెయిర్కి కదా కొంచెం ఎక్స్పెన్సివే తీసుకుంటాను అన్నమాట. సో ఫస్ట్ అయితే మనము బ్లో డ్రై స్టార్ట్ చేసేద్దాము. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీకు ఈ ఫైనల్ లుక్ చూపించాను, బట్ ఆల్రెడీ నేను వీడియో చేశాను అనమాట బ్లో డ్రై చేసుకునేటప్పుడు. సో ఆ వీడియోని ఫస్ట్ అయితే చూసేయండి. తర్వాత దీని నుంచి నాకు జరిగిన లాస్ ఏంటి అన్నది చెప్తాను. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను సెక్షన్స్గా నీట్గా తీసి బ్లో డ్రై చేశాను. దానివల్ల నా హెయిర్ వాల్యూమైజ్ ఎలా వచ్చింది అన్నది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీంతో కర్లింగ్స్ కూడా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ వీడియోని క్లీన్గా చూసేసేయండి. సో మీకు ఈజీగా తెలుస్తుంది ఇలాంటి ప్రోడక్ట్తో ఎలా మనము హెయిర్ వాల్యూమ్ లుక్ తెచ్చుకోవచ్చు అన్నది. సో ఇలా మీకు వాల్యూమ్ వచ్చినప్పుడు మీకు మంచి పోనీ వేసుకున్నా కూడా మంచి వాల్యూమ్ కనిపిస్తుంది, బౌన్సీ పోనీ కనిపిస్తుంది. ఓకే, ఈ అమ్మాయికి హెయిర్ ఉంది బాగానని. తిన్నగా హెయిర్ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు కదా, ఏం బాధపడొద్దు. ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేసేయండి. తర్వాత మనం లాస్ గురించి మాట్లాడదాం. సో నేను ఇదైతే అమెజాన్లో కొన్నాను, రెవ్లాన్ హెయిర్ వాల్యూమైజర్. మీకు ఓపెన్ చేసే వీడియో కూడా అటాచ్ చేశాను. సో ఇలా వస్తుంది బాక్స్లో, చాలా బాగుంది. ఓపెన్ చేసినప్పుడు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అని అనిపించింది. అంతేకాకుండా యూస్ కూడా బాగా అవుతుందని రివ్యూస్ అయితే చూశాను. కాకపోతే కాస్త హెయిర్ ఫాల్ ఉంటుంది, అంత ఎక్కువగా ఏమి ఉండదు, బట్ లుక్ అయితే చాలా బాగుంటుంది హెయిర్ది. ఇంత మంచి ప్రోడక్ట్ రిలీజ్ చేశారు. మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు ఇలాంటిది ఒక హెయిర్ బ్రష్ లాంటి హెయిర్ డ్రయర్ వచ్చేది.
బట్ అది అంతగా వర్క్ అయ్యేది కాదు. నార్మల్గా హెయిర్ డ్రై చేసేది, కాస్త స్ట్రైట్నింగ్ చేసేది హెయిర్ని. బట్ ఇది మాత్రం మంచి వాల్యూమ్ ఇస్తుంది హెయిర్కి. మనము చేసుకునే దాన్ని బట్టి, అంటే మన ఏ టైప్లో హెయిర్ని డ్రై చేసుకుంటాము, ఏ డైరెక్షన్లో అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏ డైరెక్షన్లో ఎక్కువగా హెయిర్ని బ్రష్ చేస్తే అంత మంచి వాల్యూమ్ వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, నేను పైన హెయిర్ని అంతా క్లిప్ చేసేసి కింద సెక్షన్ హెయిర్ తీసుకొని ఫస్ట్ డ్రై చేస్తే ఎంత వెట్గా ఉన్న హెయిర్ కాస్త ఇంత డ్రైగా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ హెయిర్ తీసుకుంటున్నాము. మన టాప్ సెక్షన్ని మాత్రము కాస్త క్లిప్ చేసి పెట్టేసేయండి, ఎందుకంటే టాప్ సెక్షనే మనకి ఫుల్ ఫేస్కి లుక్ ఇచ్చేది. సో అది నేను ఎలా డ్రై చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో ఉన్నది నేను మీకు చూపిస్తాను. బట్ ఫస్ట్ అయితే 2 సెక్షన్స్ చేసుకున్నాము. దాన్ని మనం ఆల్రెడీ డ్రై చేసిన హెయిర్ని అయితే వెనక్కి పెట్టేసేయాలి, లేకపోతే 2 హెయిర్స్ అంటే డ్రై హెయిర్, వెట్ హెయిర్ 2 కలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను పైకి తీసుకుంటూ కిందకి తీసుకొస్తూ, అంటే పైన రోల్ చేస్తూ మళ్ళీ కిందకి తీసుకొస్తూ అలా స్లోగా ఒక 2-3 టైమ్స్ చేసుకుంటే హెయిర్ డ్రై అవ్వడమే కాకుండా అదే మనం ఏ డైరెక్షన్లో అయితే రోల్ చేసామో అదే డైరెక్షన్లో బ్లో డ్రై అయి ఉంటుంది అనమాట. సో దట్ సెట్ అయిపోతుంది హెయిర్. నాకైతే చాలా బాగా అనిపించింది, సలూన్కి వెళ్ళాల్సిన పనే లేదనిపించింది ఫైనల్ లుక్ చూసిన తర్వాత. ఇంట్లోనే ఒక మంచి సలూన్ లాగా చేసుకోవచ్చు. నాకు తెలిసి సలూన్లో కూడా మీరు ఇలా డ్రై చేయించుకున్నప్పుడు మీరు చూడరు, కాకపోతే మీ వెనక జరుగుతుంది కాబట్టి మీరు చూడరు. హెయిర్ లాస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ పోయినా. హెయిర్ లాస్ని మనము మంచి ఫుడ్ తింటూ, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, కెరాటిన్ క్రీమ్స్ అప్లై చేసుకుంటూ మంచిగా మెయింటైన్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. లేకపోతే మీరు సలూన్కి వెళ్తే కూడా చెప్తారనమాట మీకు హెయిర్ ఫాల్ ఉందని చెప్పేసి. సో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను కూడా చాలానే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ వింటర్లో చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది, మనం కంట్రోల్ చేయలేము. సో మనం తీసుకునే ఫుడ్ని కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి, ఏది పడితే తినకుండా. సో ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ హెయిర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ హెయిర్ని మాత్రం నేను ఇలా పైకి తీసుకుంటాను, సో దట్ పైన పఫ్ చాలా మంచి వాల్యూమ్ కనిపిస్తుంది. ఇలా ఒక్కసారి సరిపోతే ఒక 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మన హెయిర్ వెట్టని బట్టి. ఒకవేళ మీరు డ్రై హెయిర్ ఉంటే డ్రై హెయిర్ పైన కూడా చేసుకోవచ్చు, కొంచెం స్ప్రే చేయాలి. సో ఇప్పుడైతే మీరు చూసారు కదా, బ్లో డ్రై అయితే మంచిగా అయ్యింది, ఫుల్ బ్లో డ్రై అయిపోయింది, హెయిర్ కూడా బాగా అయ్యింది, నాకు బాగా నచ్చింది. అంటే స్టాప్ అన్నమాట. తర్వాత ఇది కోల్డ్ సింబల్, తర్వాత 1-2 వచ్చేసి హీట్. సో అలా హీట్ కొంతమంది హాట్ డ్రై చేసుకుంటుంటారు. అలా హాట్ డ్రై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా హీట్ స్ప్రే వాడండి. నేనైతే కోల్డే చేసుకున్నా, ఎందుకంటే నేను హీట్ చేసుకుంటే నా దృష్టిలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ కోల్డ్తో డ్రై చేసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అయితే ఉంది. సో మీరు అనుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కొన్న తర్వాత నన్ను తిట్టుకోకూడదు, అందుకే ముందే చెప్తున్నా. మీరు రోల్ చేసి డ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా హెయిర్ అన్నది దీనికి చుట్టుకుంటుంది. చాలా హెయిర్ పోతుందని చెప్పలేను, బట్ హెయిర్ అయితే పోతుంది కొంచెం. బట్ హెయిర్ మాత్రం మంచి లుక్ ఉంటుంది. సో లుక్ కావాలంటే ఖచ్చితంగా కాస్త హెయిర్ పోగొట్టుకోవాల్సిందే కదా. స్పెషల్లీ ఈ వింటర్లో చాలా హెయిర్ లాస్ అవుతుంటుంది అందరికీ. అండ్ ఈ వింటర్లోనే మనం ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం, ఎందుకంటే తల త్వరగా ఆరాలి, జలుబు పట్టకూడదు అని చెప్పేసి. సో అలాంటప్పుడు మీరు హాట్ వాడాలంటే ఖచ్చితంగా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే ఇది ఇలాంటిది నేను ట్రెస్మీలో తీసుకున్నా. మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. నాకు 6 poundsకి వచ్చింది. ఇది అమెజాన్లో 600 రూపీస్ అనమాట మన కరెన్సీలో. సో దీన్ని తీసుకొని కాస్త అక్కడక్కడ ఇలా స్ప్రే చేసేసుకొని, బాగా స్ప్రే చేసుకొని, ఏం ప్రాబ్లం కాదు. అప్పుడు హీట్తో చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా మీకు ఇంకా లుక్ దీనికంటే కోల్డ్ లుక్ కంటే హీట్ లుక్ ఇంకా బాగుంటుంది. కాకపోతే డైలీ అలా హాట్ చేసుకోవడానికి వెళ్ళొద్దు, నా పర్సనల్ ఒపీనియన్. హెయిర్ బాగా లాస్ అవుతుంది. మీరు హాట్ వాటర్లో తలస్నానం చేస్తే హెయిర్ ఎంత ఊడిపోతుందో అంత పోతుంది అన్నమాట. సో ఇది రమ్మన్నమాట. తెలిసి చాలా మంది యూజ్ చేస్తుంటారు ఆల్రెడీ. ఆఫ్టర్ బౌన్సీ అంటే ఆఫ్టర్ మీకు హెయిర్ డ్రై మొత్తం అయిపోయిన తర్వాత ఈ సీరం ఒకటి కొన్ని డ్రాప్స్, అంటే కొన్ని 3-4 డ్రాప్స్ తీసుకొని చేతి పైన రబ్ చేసేసుకొని కాస్త ఇలా అప్లై చేసుకుంటే హెయిర్ కూడా ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా
సిల్కీ లుక్, ఆ లుక్కే మారిపోతుంది అనమాట. సో హెయిర్ అన్నది న్యాచురల్గా, అంటే డ్రైనెస్ లేకుండా న్యాచురల్ లుక్, హెయిర్కి ప్రాణం వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో మీకు లాస్ అంటే ఏదో చెప్తా అన్నా కదా, అదే మనకు లాస్ అయ్యేది ఏంటంటే, ఒకటి డబ్బులు లాస్. ఎందుకంటే ఇది కొన్నప్పుడు, ఈ రెవ్లాన్ కొన్నప్పుడు హీట్ కోసం యూజ్ చేయాలి కాబట్టి కాంబినేషన్లో ఈ హీట్ స్ప్రే ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది. అండ్ సిరం కూడా మనము లాస్ట్కి మంచి లుక్ కోసము కొనాల్సి వస్తుంది. సో ఇదే అన్నమాట కాస్ట్లీ, డబ్బులు పడేయడం అంటారు. అంటే మనీ లాస్ ఏం కాదు, అంటే స్టైల్ మెయింటైన్ చేయాలని ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మంది అనుకుంటున్నారు. హెయిర్ ఉంది, హెయిర్ చాలా థిన్గా ఉంది, నాకు మంచి లుక్ కావాలి హెయిర్ అని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం వెనుకాడరు డబ్బులు ఖర్చు పెట్టడానికి. సో అదొక లాస్. నంబర్ 2 లాస్ వచ్చేసి హెయిర్ లాస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నేనైతే ఎలా మెయింటైన్ చేస్తానంటే, ఎవ్రీ డే, అంటే నేను 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి, పక్కా 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి అయితే అకేషనల్లీ ఏదైనా పండుగలు ఉంటే తప్ప 3 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేస్తాను. కానీ ఆ ఎవ్రీ 3 డేస్కి నేను హెయిర్ వాష్ చేసినప్పుడు ఇది యూజ్ చేయను. నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే మంత్లీ 2 టైమ్స్, లేకపోతే 2 వీక్స్కి ఒకసారి అలా యూజ్ చేస్తాను. ఎందుకంటే అంత హెయిర్ లాస్ నేను వీక్లో 2 టైమ్స్ పోగొట్టుకుంటే నాకు ఇంత జుట్టు కూడా ఉండదండి. సో దట్ ఈస్ ద రీజన్. సో ఎక్కువగా ఏం వాడను, నార్మల్గా నేను హెయిర్ డ్రై అప్పుడప్పుడు వాడతాను, లేకపోతే ఏమీ వాడను. జస్ట్ హెయిర్ని బాగా రబ్ చేసేసుకొని దూరం నుంచి కోల్డ్ హెయిర్ డ్రై ఉంటుంది కదా, కోల్డ్తో స్కాల్ప్ని మాత్రమే డ్రై చేసుకొని మిగతా హెయిర్ని అంతా రబ్ చేసుకొని వదిలేసేస్తా. సిరం అప్లై చేసుకుంటా లాస్ట్లో, అంతే. బట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీరు ఎప్పుడన్నా అకేషన్స్కి, ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి వెళ్తుంటే అమేజింగ్ ప్రోడక్ట్ ఇది. మీకు సడన్గా హెయిర్ స్టైల్ చేసుకోవాలని అనిపించి, అంటే మీరు అలా స్నానం చేసేసి వచ్చి ఆ పచ్చి హెయిర్తో అండ్ స్టైల్ లేకుండా అయితే వెళ్ళలేరు కదా, అసలు లుక్ బాగుండదు. బట్ ఇలా వెళ్తే మంచి డ్రెస్ వేసుకొని ఇలా స్టైల్గా హెయిర్ని స్టైలిష్గా వెళ్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో ఇదే అన్నమాట సెలబ్రిటీ సీక్రెట్, ఇలాంటి ప్రోడక్ట్సే. సో మన చేతిలో కూడా చూడండి లైట్ వెయిట్ ఉంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే దీని సౌండ్, బాగా సౌండ్ వస్తుంది. వాక్యూమ్ క్లీనర్ ఎలా వాక్యూమ్ చేస్తామో అంత సౌండ్ వస్తుంది. సో అది కూడా ఒక నెగిటివ్ పాయింట్ అన్నమాట. సో 3 నెగిటివ్ పాయింట్స్ చెప్పాను. పాజిటివ్ వచ్చేసి లుక్ బాగుంటుంది, బౌన్సీ ఉంటుంది. తిన్నున్న హెయిర్ వాళ్ళకి కూడా బౌన్సీ లుక్ ఉంటుంది. హెయిర్ వాల్యూమ్ చేసుకోవచ్చు, హెయిర్ కర్లింగ్ చేసుకోవచ్చు, ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి. లుక్ మనకు అదే కావాల్సింది. సో ఇదన్నమాట ఈ రెవ్లాన్ వీడియో. నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా, నాకు కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజు చాలా రోజుల తర్వాత నేను వాడాను అన్నమాట ఈ ప్రోడక్ట్ని. అంటే ఒక 1 మంత్ అయి ఉంటుంది వాడి. 1 మంత్ ముందు నేను ట్రై చేసా ఈ ప్రోడక్ట్ని, సెకండ్ టైం ఇప్పుడే మళ్ళీ నేను వాడింది. సో చెప్తున్నా కదా, మంత్లీ 2 టైమ్స్ అలా అకేషన్గా వాడుతూ ఉంటాను. సో మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కొనుక్కోండి. దీనికి ఒక లాంగ్ వైర్ ఇస్తాడు, సో మీరు ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇండియన్ అయితే ఇండియన్ ప్లగ్ ఇస్తాడు, ఇండియన్ సాకెట్లో పెట్టుకోవచ్చు. యూకే కాబట్టి యూకే ప్లగ్ ఇచ్చాడు. సో లైట్ వెయిట్ ప్రోడక్టే, ఈజీగానే ఉంటుంది, మనకు రోల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక హోల్డర్ ఇచ్చాడు. ఈ హోల్డ్ హీట్ అవ్వదు, ఈ పార్ట్ అయితే హీట్ అవ్వదు మీరు హీట్ యూజ్ చేస్తున్నప్పుడు. నేనైతే మొత్తం కోల్డే యూజ్ చేసే ఈ లుక్ తెచ్చానండి. మీకు బాగా నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలానే వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా మంచి బ్యూటీ ప్రోడక్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో లైక్ కొట్టేసేయండి వీడియో నచ్చితే. ఇంకా బాయ్.